ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారిని కలవటం అనేది ప్రత్యేకమైన ఇదేం కాదు. ఎవ్రీడే చిరంజీవి గారు ఫాలోఅప్ చేసి అడుగుతూనే ఉన్నారు తొందరగా ఈ సమస్యకి పరిష్కారం జరగాలని. ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు. రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపు వచ్చి చిరంజీవి గారిని కలుస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఛాంబర్ నుంచి భరత్ గారు అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సిన్సియర్గా దీని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను మార్నింగ్ ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడాను, ఏం జరిగింది అనేది అంతా చిరంజీవి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రియల్గా చెప్పాలంటే చాలామందికి బయటికి తెలియంది ఏంటంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రొడక్షన్స్ అలాగని చిన్న నిర్మాతలు నిజంగా బాగా సఫర్ అవుతున్నారండి. ఈ విషయాలు వేతనాల్లో కూడా చిన్న సినిమాలకి చాలా వర్తించవనేది వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళు చేసుకోవాలనేదే మా స్లోగను. ఆల్రెడీ చిన్న సినిమాలు కానీ ఒక కండిషన్ ఉంది. ఏది ఏమైనప్పటికీ డెఫినెట్గా నాకు తెలిసి రేపు చిరంజీవి గారు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నా వంతు నేను కృషి చేస్తాను, వాళ్ళతో మాట్లాడి ఛాంబర్కి పంపిస్తాను. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు కూర్చొని ఒక కంక్లూషన్కి పట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పారు. నేను ఇదే విషయాన్ని ఇప్పుడు ఛాంబర్ వారికి కౌన్సిల్ వారికి కూడా డిస్కస్ చేయటం జరుగుద్ది. భరత్ గారు కూడా పాపం దీని గురించి ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు, మా ఛాంబర్ ప్రెసిడెంట్. డెఫినెట్లీ ఈ 2 రోజుల్లో సమస్య పరిష్కారమై త్వరలో షూటింగ్లు స్టార్ట్ అవుతాయి. అయితే మీరొక్కరే చిరంజీవి గారితో భేటీ అవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? మిగతా నిర్మాతలు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా లేదంట కదా? నేను చిరంజీవి గారికి ఓన్లీ మెసెంజర్గా వచ్చానండి. అంటే కామన్గా ఆయన ఏంటంటే మొత్తం ఏం జరుగుతుంది, తను ఏమన్నా చేయాల్సింది ఉంటే చేద్దామనే దాంట్లో చెప్పడానికి నేను ఇది తప్పితే ప్రత్యేకంగా దీన్ని ఏదో వన్ సైడ్ మీటింగ్లా కాదు. నేను దూతని అంతే, అటు ఛాంబర్కి కానీ ఇటు కౌన్సిల్కి కానీ. ఎందుకనంటే నా 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నా దాంట్లో నేను ఎప్పుడు ఆర్గనైజేషన్స్ బాగుండాలి, ఎయిదర్ ఫెడరేషన్ ఆర్ ఛాంబర్, ఎట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే తర్వాత స్టెప్లు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ కానీ ఎగ్జిబిషన్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ. ఆ ప్రొడ్యూసర్ ఈరోజు ఉండే కష్టాలను బేస్ చేసి అలాగని వర్కర్ కడుపు మార్చడం అనేది సిస్టమ్ కాదు. డెఫినెట్గా అంతే తప్పితే దీన్ని వేరే అర్థాలకి వెళ్ళాల్సిన పని మాత్రం లేనే లేదు. ఆల్రెడీ ప్రొడ్యూసర్లు కలిసారు, మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ ఫెడరేషన్ వాళ్ళు కలుస్తున్నారు, ప్రొడ్యూసర్లు కలుస్తున్నారు. అంటే చిరంజీవి గారు ఒక పెద్ద మనిషిలాగా తప్పితే దీన్నేమి మీరందరూ ఆగండి నేను ఇది చేస్తానని ఆయన ఏ రోజు చెప్పలేదు. డెఫినెట్గా సమస్యను స్మూత్గా పరిష్కారం చేసుకునే దానికి తన వంతు ఏదైనా అవసరమైతే ఆయన ఎప్పుడు ముందుంటారు. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్కి మీరు వర్క్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు చిరంజీవి గారు ఏమన్నా అడిగారా? మీరేమన్నా ఆయనకి ఎక్స్ప్లెయిన్? డెఫినెట్గా వర్కర్లకు ఉండే ఇబ్బంది చెప్పాను, ప్రొడ్యూసర్లకు ఉండే ఇబ్బంది చెప్పాను. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు, ఎవరు ఎక్కడ ఎలా తగ్గితే బాగుంటుందో కూడా ఇది ఓన్లీ అంటే ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ని ఏమంటే మీరు ఇదిగో దీన్ని ఏదో ఇది చేయండి అని చెప్పేదానికి ఒక అవగాహన కావాలి కదా. అది ఫీడింగే తప్పితే వేరే ఏమి. అంటే ఇతర రాష్ట్రాలకి ఇక్కడికి వేజెస్ కంపారిజన్ వస్తే ఇక్కడ పెంచాల్సిన అవసరమే లేదండి. జెన్యూన్గా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ని లెక్కేసి ఇక్కడ శాలరీస్ లెక్కేస్తే ఈరోజు పెంచాల్సిన అవసరం లేదు. ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం. అయితే శాలరీస్ వైజ్ చూస్తే ఎక్కువ అనేది నిజమే, బట్ భారీ బడ్జెట్ సినిమాలు కూడా టాలీవుడ్ నుంచే వస్తున్నాయి కదా, ఆ యాంగిల్లో ఎందుకు చూడట్లేదు? అంటే టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ టాలీవుడ్లో ఉండే టారిఫ్ కంటే ఈరోజు చెన్నైలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది, బాంబేలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది. అయినా మనం ఒక సిస్టమ్ అయ్యాం కాబట్టి ఈరోజు ప్రొడ్యూసర్లో మనం ఏం చెప్తున్నామంటే ఇంకా అది వదిలేయండి, మెడ్రాస్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, కేరళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బాంబేలో ఎక్కువ, ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వర్కర్లను చేసి మన వర్కర్లను మనం చూసుకోవాలి. ఎందుకంటే బాంబే వాళ్ళతో కాదు కదా మనం పనిచేస్తున్నది. బాంబే వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చి పనిచేసేది మ్యాక్సిమం ఉంటే 10% ఉంటుంది, 15% ఉంటుంది. అది అంతకంటే చిరంజీవి గారు కూడా ఒక నిర్మాతే కదా, ఆయన మాటల్లో మీకు ఎవరి పక్షాన్ని నిలబడ్డట్లు అర్థమైంది?
ఆయన ఇద్దరూ బాగుండాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్కి కానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం కొంచెం మనం బర్డన్ తగ్గించుకుందాం, వాళ్ళని బాగా చూసుకుందాం అనే చెప్తారు. కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కనుండే ప్రొడ్యూసర్ అది అనలేడు కదా. ఇప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేస్తున్నావు తల్లి, అలాంటి క్వశ్చన్లు వేసి కండిషన్లు ఒప్పుకోవాలంటేనే మేము చర్చలకు వస్తామని నిర్మాతలు అంటున్నారు. వీళ్ళేమో ఆ 4 కండిషన్స్ మేము ఒప్పుకున్నాం అంటున్నారు. సార్ నిజం అసలు సార్ ఒప్పుకున్నాము అనేది వేరు. ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలే ఇంతకుముందు. 4 ఆ లోపం ఎవరిది అదే పాయింట్కి వస్తున్నాను నేను. ఆ లోపం 2022లో జరిగిన ఒప్పందాలు ఇంకా అమల్లోకి రాలేదు అంటున్నారు నిర్మాతలు. ఆ లోపం ప్రొడ్యూసర్ల దగ్గర ఉందా, ఛాంబర్ దగ్గర ఉందా, కార్మికుల దగ్గర? 100% ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్. ఎందుకనంటే సినిమా తీసేది నేను కదా, డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది. అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగదు? జరగకపోతే నేను సినిమా నిద్రలేసి నీ పాకెట్లోంచి కదా మనీ తీయాలి. కాకపోతే నిర్మాతల వీక్నెస్ వర్కర్లకి తెలుసు, వర్కర్ల ఆకలి నిర్మాతలకి తెలుసు. సార్ యాక్చువల్గా 2 కండిషన్లు కూడా ఇబ్బంది అయినాయి కాదండి. నేను ఫెడరేషన్ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ 6 to 6 కాల్ షీట్ ఉంది, దాన్ని 9 to 9 చేయమంటున్నారు సర్కంటెన్సెస్కి. అలాగే ఆల్రెడీ ఫైటర్స్ 9 to 9 చేస్తున్నారు, డాన్సర్స్ 9 to 9 చేస్తున్నారు. మన ఫెడరేషన్లోనే ఉండే 2 మేజర్ సెక్టార్లు 9 to 9 చేస్తున్నప్పుడు కురవాళ్ళు. దానికి ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే ఇట్లా మాట్లాడుకోవడం, కానీ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ షార్ట్ అవుట్. అలాగే సండేస్ మ్యాటర్ ఉంది. ఇట్ ఈజ్ ఏ ఈజియస్ట్ కండిషన్ అన్నీ. ఎందుకంటే 48 సండేలు వచ్చేది. ఆల్ గవర్నమెంట్ హాలిడేస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సెకండ్ సండే డబుల్ బేటా ఇస్తానంటున్నారు. కొరవ 3 సండేలు వీళ్ళు పని చేయకపోతే వాళ్ళు పని చేస్తారు కదా, పని లేని వాళ్ళు పని చేసుకుంటారు కదా. అంతే, అది డెఫినెట్గా షార్ట్ అవుట్ అవుద్దని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఆ వర్కర్లోంచి వచ్చిన వాడిని. డెఫినెట్గా వాళ్ళని ఒప్పించవచ్చు. అంటే సడన్గా అనేతలకి డైజెస్ట్ అవ్వదండి, ఎవరికి కూడా డైజెస్ట్ అవ్వదు వర్కర్స్కి. దీంట్లో మనకి ఇంత పెద్ద అన్యాయం జరగటం లేదని కన్విన్స్ చేయటం అనేది నాయకుల పని, అది చెయ్యాలి. డెఫినెట్గా ఇప్పటికే బాగా ఇబ్బందులు పడుతున్నారు ఎంప్లాయీస్. డెఫినెట్గా షార్ట్ అవుట్ అవుతుంది. అయితే నిర్మాతలు విడివిడిగా కలవడం, ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకోకుండా లేబర్ కమిషన్ వరకు వెళ్ళటంలో ఆంతర్యం ఏంటి? వాళ్ళ వేజెస్ ఏమన్నా తగ్గియాలనా, లేదంటే వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకోవాలనా? సార్ లేబర్ కమిషన్ దగ్గర ఉండే రికార్డు ప్రకారంగా చేస్తే సినిమా ఫీల్డ్లో ఈరోజు ఒక 100 రెట్లు ఎక్కువ ఉంది. వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే మీరు భోజనం మీరు పెట్టాల్సిన పని లేదు. ఒక ఎంప్లాయీ తను బాక్స్తో తను బయలుదేరి ఆఫీసుకు రావాలి. ఆఫీసు నుంచి నేను ఎక్కడికన్నా పని తీసుకెళ్తుంటే నేను తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది. ఇంకా వాటిల్లోకి వెళ్తే ఇంకా ఇది తెగని యుద్ధం జరుగుద్ది. సార్ ఇక్కడ కూడా 8 అవర్స్కే ఇద్దాం, 8 అవర్సే ఇద్దాం. భోజనాలు ఎవరు పెడతారండి? భోజనాలు పెట్టే అసలు ఇంపాసిబుల్ సార్. నేను అక్కడి నుంచే వచ్చినాను చెప్తున్నా. దట్ క్వశ్చన్ ఈజ్ వెరీ రాంగ్. ఇప్పుడు నాకు 6 to 6 ఉంది, 9 to 6 చేస్తా, 8 అవర్సే కదా. మధ్యాహ్నం భోజనం నేను ఎందుకు పెట్టాలి? కాఫీ టిఫిన్లు నేను ఎందుకు ఇవ్వాలి? కాదు, వాటి దగ్గరికి ఇది ఒక ఫ్యామిలీ లాగా అలవాటు అయిపోయింది. ఒక 50 సంవత్సరాల నుంచి ఇది ఒక ఆర్గనైజేషన్లు. అసలు ఇది ఇండస్ట్రీయే కాదు, గవర్నమెంటే ఇప్పుడు దాకా ఇంకా ఫిలిం ఇండస్ట్రీ అనే ఐడెంటిఫికేషన్ ఇవ్వాల. ఎప్పుడో సుష్మా స్వరాజ్ గారు ఉండేటప్పుడు పార్లమెంట్లో ఫిలిం ఇండస్ట్రీ చేద్దామన్నారు, కానీ ఇప్పటివరకు జరగల. అవి కాదు, ఏదో విధంగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి, తొందరలో షూటింగ్లు స్టార్ట్ అవ్వాలి. మనం కోరుకోవాల్సింది అదే. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఇంట్లో ఫ్యామిలీ లాగా షార్ట్ అవుట్. డెఫినెట్గా ఈరోజు ఈవినింగ్ రేపు సాయంకాలం లోపల మాత్రం పరిష్కారం అవుతుందనే గట్టి నమ్మకం నాకు ఉంది. పరిష్కరింపబడద్ది. థ్యాంక్ యూ. యూనిటీ అనేది నిర్మాతల్లో లేదన్నట్లు వినిపిస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ నటి కుమార్ బ్యాచ్ కలవడానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చారు, పెద్ద నిర్మాతలు తెలియదు. సో నిర్మాతల బ్యాచ్లుగా ఎందుకు కలుస్తున్నారు? ఎవరినమ్మా? చిరంజీవి గారు. చిరంజీవి గారిని మేము కలవటానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అదేమీ ఇది కాదు కదా, అసలు అది కానే కాదు. వాళ్ళు అడిగారు, ఆయన ఇప్పుడు మిమ్మల్ని కలవాలి సార్ అన్నారు. పెద్ద దిక్కుగా ఆయనకి చెప్పుకుందామని చెప్పి వాళ్ళకు ఉండే సమస్యలు ఏదైనా ఉంటే చెప్దామనేది తప్పితే దీంట్లో చిన్న ప్రొడ్యూసర్కి పెద్ద ప్రొడ్యూసర్కి యూనిటీ ఎప్పుడూ ఉండదమ్మా. నేను ఇంకోటి చెప్తున్నా, ఈరోజు ఈ సంవత్సరం 300 సినిమాలు జరిగితే దాంట్లో 60 సినిమాలే పెద్ద సినిమాలు. కావాలంటే మీరు లిస్టు తీసుకోండి. 240 సినిమాలు ఈరోజు చెప్పే చిన్న నిర్మాతలు ఇది అనేవాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఉండరు.
ఆ కంటిన్యూషన్లో ఇక్కడ రన్నింగ్లో ఉండేవాళ్ళు 10-15 మంది తప్పితే వేరే ఎవరూ లేరు. జెన్యున్గా మాట్లాడుకోవాలంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది ఉంది కాబట్టి కృష్ణానగర్ ఇంకా సస్యశ్యామలంగా, ఎంప్లాయీస్ అందరూ సస్యశ్యామలంగా ఉన్నారు. అదే ఆ జనాలు రాకుండా కానీ అడ్డుకట్టేస్తే ఆకలి మంటలతో మన ఇండస్ట్రీ ఇక్కడ అల్లకల్లోలం అయిపోతుంది. థ్యాంక్ యూ.